జై గోమాత, జై శ్రీరామ్. చాలా చాలా బాధగా ఉంది. ఇలాంటి దుస్థితి ఇంకా ఎన్నాళ్ళు మనం చూడాలి? మనం అనుకుంటున్నాం రేపు బక్రీద్కి తెగుతున్నాయని. రోజు బక్రీదే అవుతుంది. ఇక్కడ వచ్చిన మహనీయులు, అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్న గోవుల మీద శ్రీధర్ గారు, గోరక్షా దళ్ వాళ్ళు, కాలు సింగ్, వినోద్ గారు, అడ్వకేట్ వినోద్ గారు, ఇంకా చాలామంది మహనీయులు ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు. అలాగే దేశం మొత్తం గోవు జాతీయ ప్రాణి అవ్వాలని కాలినడకన తిరిగి వచ్చిన బాలకృష్ణ గారికి, అలాగే నాకు శివకుమార్ గారు గత 10 సంవత్సరాల నుంచి పరిచయము. ఆయన ప్రతిరోజు వచ్చి ఒక దేశీ ఆవు పాలు లీటర్ కొనుక్కుని వెళ్ళేవాడు. నా షాపుకి వస్తా, అలా నాకు పరిచయం. ఆయన ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అవటం, నేను గత 16 సంవత్సరాల నుంచి స్వామివారికి గో ఆధారిత నైవేద్యం అందించాలి అని మనసులో అనుకుంటున్నప్పుడు విత్తనాలు పండిస్తున్నాము, కానీ స్వామి దగ్గరికి చేర్చలేకపోయాం. ఆ క్రమంలో ఆయన బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు తీసుకువెళ్ళటం, పరిచయం చేయటంతో గత 3.5 సంవత్సరాలు స్వామివారికి విషం లేని, కల్తీ లేని 5,000 సంవత్సరాల క్రితం ఉన్న దేశవాళీ వరి వంగడాలతో స్వామివారికి నైవేద్యం నిరంతరం 3.5 సంవత్సరాలు చేయగలిగాం. ఇది స్వామివారు గ్రహించి అక్కడ ఇంకా నవనీతి సేవ, స్వామివారికి కావాల్సిన నవనీతి సేవకు కావాల్సిన ఆవులు 8 ఎకరాల భూమిని అవన్నీ ఇవ్వటం ఒక మంచి శుభ పరిణామం. గోవుల విషయంలో ఆయన స్వామివారి ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బోర్డు మెంబర్గా నేను 1,00,000 ఆవులు ఇస్తానని కట్టుబడి ఉన్నాడు. ఇక అక్కడి నుంచి నేను అతి దగ్గరగా చూసిన వ్యక్తుల్లో గోవు మీద సమయాన్ని, కుటుంబాన్ని వదిలివేసి ఆయన గోశాలలోనే ఉంటా ఇలా గోరక్షా దళ్ వాళ్ళు పట్టుకొచ్చిన ఆవులు, గో ప్రేమికులు పట్టుకొచ్చిన ఆవులు, అవన్నీ కూడా 1000 ఆవులు అక్కడ 2-3 గోశాలలో నిర్వహించబడి ఆ వచ్చిన ఆవుల్ని సుభాష్ పాలేకర్ కృషి విధానంలో చేసే వాళ్ళకి అనేక సార్లు ఆ ఆవుల్ని మళ్ళీ వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి ఆవుల్ని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక పరిష్కారం వైపు అడుగులు వేయటం. మనం హిందువులందరం, రైతులు 80% మంది మన భారతదేశంలో ఉన్నారు. మెకాలే అనేవాడు రాకముందు ప్రతిరోజు పండగ వాతావరణంతో మన గ్రామము, మన ఇల్లు ఉండేది. తలుపులు తాళం పెట్టుకుని వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేకుండా ఈ భారతీయులందరూ అలా బతికారు. ఎందుకంటే అందరి ఇల్లు సంపన్నమే, అందరిలో అన్ని సంపదలు ఉన్నాయి, దొంగ అనేవాడు లేడు. అందుకని తలుపు తాళం వేసుకోవాలని కూడా లేకుండా గ్రామాలు అలా ఉండేవి. ఇది 200-300 సంవత్సరాల క్రితం మన భారతీయులందరూ అలా బతికారు. ఇది కళ్ళు కొట్టి మెకాలే అనేవాడు గోవుని, మన సంస్కృతాన్ని, మన సంస్కృతిని దూరం చేస్తేనే వీళ్ళు మన మాట వింటారని బ్రిటిష్ పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడి ఒక క్రమ పద్ధతిగా దశల వారీగా స్లాటర్ హౌస్లు పెట్టి వెనక్కి తిరిగి చూస్తే ఈ రోజున మనం ఇలా ఉన్నాం. గోవు గొప్పదనాన్ని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు సంతతి నంది పాత్ర వెలకట్టలేనిదిగా మనందరికీ చెప్పిన వాడు శ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వీళ్ళ ప్రవచనాలు ఇక్కడున్న వాళ్ళందరూ
ఒక పోరాట పటిమతో ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా పట్టుదలతో ఉన్నవారు వీళ్ళంతా. ఈరోజు చేసే నిరసన ఒకటితో ఇది కాదు, ఇది మొదలనుకోవాలి. మీరు చేయవలసింది రైతులకి జ్ఞానాన్ని ఇవ్వటం మీరు చేయాలి. ఒక ఒట్టిపోయిన ఆవు, పాలు ఇవ్వని ఆవు ఏదైతే ఉందో దాని పేడ మూత్రంలో దివ్య ఔషధాలు ఉన్నాయి. ఇలా పాలేకర్ గారు 40 లక్షల మంది రైతులను తయారు చేశాడు ఈ భారతదేశంలో 40 ఏళ్లలో. ఈ 40 లక్షల మంది ప్రభుత్వాలు ఇచ్చే పథకాల కోసం ఎవ్వరూ చెయ్యజాపలేదు, ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదు, ఎవ్వరూ వలసలు పోలేదు, ఒక రూపాయి ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు, నగరాలకి వలసలు రాలేదు. దీనికి కారణం పాలేకర్ గారు జ్ఞానాన్ని అందించారు. చీకటి ఎప్పుడు వెళ్తుంది? దీపం వెలిగిస్తే చీకటి మాయమైపోద్ది. వెలుతురు చీకటి ఒకే చోట ఉండదు. ఎప్పుడు చీకటిని మనం వెళ్ళగొట్టాలంటే, అజ్ఞానాన్ని వెళ్ళగొట్టాలంటే మనకి జ్ఞానం కావాలి, దీపం కావాలి. దీన్ని ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్నవారు దీన్ని మీరు అర్థం చేసుకుని, మీరందరూ జిల్లాల్లో మూలాల్లో ఉన్నవాళ్ళు, మీరంతా శిక్షణా తరగతులకి రండి. ఇక్కడ మా రాజవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన ఒక పెద్ద స్కూల్ నడిపిస్తా ఆయన పిల్లలకి చదువు చెప్తున్నారు. ఇన్నేళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు రైతులకి చదువు నేర్పిస్తున్నాడు. ఆయన రైతులకి చదువు నేర్పిస్తున్నారు. ప్రతి వారం 25 మంది ఐటీ ఎంప్లాయీస్కి, రైతులకి ఆయన పొలంలో 2 రోజులు అక్కడ వసతి ఏర్పాటు చేసి విషం లేని ఆహారం వాళ్ళకి అందించి వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు. వెళ్ళి ఒక్కసారి చూసిరండి. పాలేకర్ గారు మేము చెప్పేది ఎకరానికి 1 సంవత్సరం 3 లక్షల రూపాయల ఆదాయం అనేది మేము చెప్తున్నాం. వరిలో ఎంత పండిస్తున్నారు, ఆదాయం ఎంత వస్తుంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి వరి ప్రధానమైన పంట. వరిలో ఎప్పటికీ డబ్బులు రావు. అజ్ఞానంతో రైతు ఉన్నాడు కాబట్టి హిందువులే అమ్ముతున్నారు ఆవుల్ని, తీసుకొచ్చేది కూడా హిందువులే, తీసుకొచ్చి వాళ్ళ గుమ్మాల దగ్గర దింపుతున్నారు. ఇదంతా అజ్ఞానం. మనం యువకులకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఒక్కొక్క రైతు 60 నుంచి 100 ఆవులను పోషించగలిగే శక్తి, సామర్థ్యం ఉంటుంది. ఇలా ఒక యథార్థమైన సంఘటన కూడా మీకు చెప్తాను. లావణ్య రమణారెడ్డి అని నాగర్ కర్నూలు కారువంగ గ్రామము, తెలకపల్లి మండలం. వాళ్ళు రసాయనాలతో పంటలు పండించేవాళ్ళు. 16 సంవత్సరాల క్రితం బోర్లు వేశారు, డబ్బులు ఖర్చు అయిపోయినాయి. 14 ఎకరాల్లో 7 ఎకరాలు అమ్మి ఆ అప్పులు తెచ్చారు. అన్ని పంటలు పండిస్తే అన్ని ఖర్చులు పోతే ఎకరానికి 175 రూపాయలు మిగిలింది. ఇక చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ దంపతులు ఇద్దరు. అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు పాలేకర్ గారి పాఠాలు విని ఒక ఆవును తెచ్చుకుని వ్యవసాయం మొదలుపెట్టారు. ఇది 15-16 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ వ్యవసాయంలో భార్య నమ్మలేదు, ఇది అవ్వదు, మనం చచ్చిపోదామని. కానీ భర్త ఆవును తీసుకొచ్చి జీవామృతం తయారు చేసి పంటలు పండించడం మొదలుపెట్టాడు. 3 నెలలకి భూమి మారిపోయింది, పంట రూపం మారిపోయింది. భార్య ఆశ్చర్యపోయింది. భార్య వచ్చి సేద్యం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్నారు. అలా ఎంత డబ్బు సంపాదించారంటే పాలేకర్ గారు చెప్తారు, డబ్బులు ఎక్కడ దాచుకోవాలో మీకు తెలియదు, అంత డబ్బులు వస్తాయి అంటాడు. మనకి ఆశ్చర్యంగా నమ్మబుద్ధి కాదు. ఇది అక్షరాల వాళ్ళు చేసిన దాంట్లో మీరు చూస్తే అదే కనపడుతుంది. ఆ 7 ఎకరాలని 50,000 రూపాయలకు ఒక ఎకరం అమ్మేశారు వాళ్ళు. మళ్ళీ 5 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క ఎకరాన్ని తిరిగి కొన్నారు మళ్ళీ. అలా 7 ఎకరాలని 14 ఎకరాలు చేశారు. ఆ 14 ఎకరాలని కాలక్రమేణా 24 ఎకరాలు, 34, 54, 64 ఎకరాలు వాళ్ళు, 64 ఎకరాలు యజమానులు అయ్యారు వాళ్ళు. అంటే ఆవు ఎంత గొప్పది అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇలాంటి పంటల కోసం భవిష్యత్తులో ప్రపంచ దేశాలకి మనం ఎక్కడి నుంచి అందించవచ్చు. మనం 3 పూట్ల తినగా
3 దేశాలకి మనం భారతదేశం లాంటి దేశాలకి దాన్ని అందించవచ్చు. అంత సంపద ఈ భారతదేశంలో ఉన్నది. మనం వ్యవసాయాన్ని దూరం చేశారు, మనకి గో ఆధారిత వ్యవసాయాన్ని దూరం చేశారు. మన భారతీయ సంస్కృతికి చిహ్నం దేశవాళీ ఆవు, మన ధర్మానికి చిహ్నం మన ఒంగోలు నంది. ఆ రెండింటిని దూరం చేసిన వాళ్ళలో అత్యంత పాత్ర కలిగిన వాడు ఎంఎస్ స్వామినాథన్. హరిత విప్లవాన్ని సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది అంత అబద్ధము, తప్పు తప్పు తప్పు. దాన్ని మనం పుస్తకాల్లో చదువుకున్నాం, ఎంఎస్ స్వామినాథన్ బాగా చేశాడని. ఇంకొక అతను కురియన్, వైట్ రెవల్యూషన్, మన దేశవాళీ ఆవులన్నీ కూడా సంకరం చేసి అప్పటి దేశాన్ని పరిపాలిస్తున్న ఎవరైతే మన సంస్కృతి మీద మన ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ధర్మంలో లేని వాళ్ళు, వాళ్ళ వల్ల మన దేశీయ ఆవులన్నీ కూడా సంకరం చేయబడినవి. దీనికి కురియన్ అని కేరళ అతను, ఎంఎస్ స్వామినాథన్ తమిళియన్ అతను, వీళ్ళిద్దరూ సర్వనాశనం చేశారు మనల్ని. అందుకనే మళ్ళీ అలాంటి పూర్వ వైభవం తెచ్చిన వాళ్ళల్లో సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు, వీళ్ళ కథనాలు మీరు విని చేస్తే వచ్చే సంవత్సరానికి చాలా మార్పు వస్తుంది. ఇలా మనం కూర్చోక్కర్లేదు, ఇలా చేయక్కర్లేదు. రైతుకి జ్ఞానాన్ని ఇస్తాకి మీరు సమయం కేటాయించండి, మీరు నేర్చుకోండి, మీరు మాస్టర్ అవ్వండి, మీరు ఒక ప్రొఫెసర్ అవ్వండి, గ్రామాల్లోకి వెళ్ళి మీరు సేవ చేయండి. మీరు వ్యవసాయం నేరుగా చేయక్కర్లా, మీరు మాస్టర్ అయితే చాలు. పాలేకర్ గారు వ్యవసాయం చేయట్లా, గత 40 ఏళ్ళ నుంచి మనకి బోధిస్తున్నారు. ఆయన నేరుగా వ్యవసాయం చేయట్లా, ఒకప్పుడు చేసేవాడు, కానీ ఎన్ని మంచి విత్తనాలు తయారు చేశాడు. 40 లక్షల మంది భారతీయ రైతులు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, గో ఆధారిత వ్యవసాయం. ఆ 40 లక్షల్లో నేను ఒక్కడిని మాత్రమే. కానీ దేశ జనాభాతో చూస్తే 40 లక్షలు ఎంత? ఒక్క ఆవుని కోసుకు తింటే 150 నుంచి 200 మంది తింటారేమో. కానీ ఒక ఆవు దాని జీవిత కాలంలో 20 సంవత్సరాలు ప్రతిరోజు 2400 మందికి అన్నం పెట్టుద్ది. 18 నుంచి 20 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు 2400 మందికి అన్నం పెట్టుద్ది. ఈ జ్ఞానాన్ని ఇవ్వకపోతే మనం స్వతంత్రంగా మన కాళ్ళ మీద నిలబడతాం అనేది ఏ ఒక్కరికి ఇష్టం లేదు. దీంట్లో మొట్టమొదటిది ఎంఎన్సి కంపెనీలు, విదేశీ కంపెనీలు మన మీద మన ఆర్థిక వ్యవస్థని మూలాలని లాక్కుని వాళ్ళ మీద ఆధారపడేటట్టు చేసి ఒక రైతుని కన్జ్యూమర్గా మార్చారు, వినియోగదారుడిగా తయారు చేశారు. రైతు ఎప్పుడు కూడా ఉత్పత్తిదారుడు, భూమిలో ఒక విత్తనం పెట్టి మన్నును అన్నంగా మార్చే మహనీయుడు రైతు. వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని మీరు అందించాలి. మీరు ఇలా నిరసన చేస్తా అలా కూర్చుని పెద్దగా ఒరిగేదేమీ లేదు. మీరు గ్రామాల్లోకి వెళ్ళి తిష్ట వేయాలి, శిక్షణ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. ఇంతే మార్గం తప్ప ఇంకోటి లేదు. చచ్చిపోదాం అనుకున్న లావణ్య రమణరెడ్డి దంపతులు ఇవాళ 80 ఆవులు సాగుతున్నారు. వాళ్ళకి తింటాకే తిండి లేదు. 80 ఆవులు సాగుతున్నారంటే వాళ్ళ దగ్గర ఎంత సంపద ఉంది, ఎన్ని లక్షలతో ఎన్ని ఎకరాలతో ఉన్నారు. ఈ వాస్తవాలు మన పాలమూరు జిల్లాలో కారువంగ గ్రామంకి వెళ్ళిరండి మీరు. ఇలా వెళితేనే ఇది శాశ్వతమైన పరిష్కారం. అంతేగాని ఎన్ని ఆవులు పట్టుకుంటాం, ఎన్ని నందులు పట్టుకుంటాం. ఇది పోలీస్ అధికారులు కూడా ఈ భోజనం తినిపించండి. మీరందరూ మనందరం కలిసి ఈ భోజనం తినిపిస్తే మానసికంగా శారీరకంగా చాలా దృఢమవుతారు. వాళ్ళు డ్యూటీలు మానేసి వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సంగారెడ్డిలో ఒక సిఐ ఉన్నాడు, మా దగ్గరికి వస్తాడు. ఆయన సర్వీస్లో ఉన్నాడు, ఈ వ్యవసాయం చేస్తున్నాడు. ఎవరైనా చిన్న చిన్న పెట్టి కేసుల ద్వారా అక్కడికి వస్తే వాళ్ళని లోపల పడేసి కొట్టడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలేకర్ గారి పుస్తకాలు ఇచ్చి చదవమంటాడు. మళ్ళీ ఇంకోసారి స్టేషన్కి వస్తే మళ్ళీ చదివిస్తాడు. ఇలా చదివించి వాళ్ళని ఈ వ్యవసాయంలోకి దింపాడు ఆయన. ఇది మార్పు అనేది. ఇలా అన్ని రంగాల వాళ్ళు ఈ వ్యవసాయానికి వస్తున్నారు. డాక్టర్లు వస్తున్నారు, లాయర్లు వస్తున్నారు, ఐటీ వాళ్ళు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కానీ ఎవరికి వాళ్ళు విడివిడిగా పనిచేసుకుని తింటున్నారే తప్ప పాలేకర్ లాగా సమయం ఇచ్చి బయటకు వచ్చి గ్రామాల్లో నేను నా జిల్లా నుంచి వచ్చా, నా గ్రామం నుంచి వచ్చా, నా గ్రామాన్ని బాగు చేద్దామనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. ఎవరికి వాళ్ళు నా కుటుంబం అనుకుంటున్నారు.
మనం అలా కాదు, మనదంతా కలిస్తేనే కుటుంబం, మన ధర్మం అంతా కలిస్తేనే కుటుంబం. అందుకని మీరు సమయం ఇస్తూ నేర్చుకుంటారంటే మీకు నేను శిక్షణ ఇస్తా. మీరు అసలు ముందు రాజవర్ధన్ రెడ్డి గారు పొరవెళ్ళి చూసారండి. మేము 3 లక్షలు అంటున్నాం, ఆయన మాటల్లో చెప్తాడు ఒక ఎకరానికి ఎంత సంపాదించాలో ఆయన చెప్తాడు, వినండి. మీరు మీ ఎదురుగా ఉన్నాడు ఆయన ఇక్కడ. మనం ఇలా కూర్చుని జై గోమాత జై గోపాల్ అంటే ఏమీ వరగదు. ఇది దేనికి పనికిరాదు. రైతుకి జ్ఞానం ఉండి, రైతే మనందరికి అన్నం పెట్టేది. ఆ జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఇలాంటి సమస్యలకు వచ్చాం. శాశ్వత పరిష్కారం ఎప్పటికైనా మన భారతదేశంలో 3 కాలాలు సమానంగా ఉన్నాయి. సకాలంలో వర్షాలు ఉన్నాయి, చక్కని నేలలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, గోవు ఉన్నది. ఈ గోవులతో మనం అందరం ఇప్పుడుకున్న గోవులతో చేసినా కూడా 5-10 సంవత్సరాల్లో మనం అన్ని సాధారణ కాన్పులే చూస్తాం. గర్భిణీలకి వీర్య కణాలతో బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి పిల్లలు పుడతారు ఈ గో ఆధారిత వ్యవసాయంతో. మళ్ళీ ఒక్క పిల్లోడు పుడితే 3 మనుషులు పని చేసుకెళ్ళే శక్తి సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది. 3 మనుషులు పనిచేస్తాడు. ఇవన్నీ కూడా వ్యవసాయంతో ముడిపడిన దేశం మన భారతదేశం. మనం ఎవరి దగ్గర చేసి ఆపక్కర్లేదు. ఇప్పుడు లావణ్య రమణారెడ్డి ఏ స్కీములు వాళ్ళు తీసుకోరు, ప్రభుత్వాల దగ్గర చేసి ఆపరు. పాలేకర్ గారు వ్యవసాయ విధానంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేసి ఆపరు. వీళ్ళే ఇస్తారు, తీసుకోండి అంటారు. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతారు, వచ్చిన వాళ్ళందరికీ విత్తనాలు ఇస్తారు, వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇస్తారు. ఇది తెలియక జరిగింది. ఒక ఆవు, దేశవాళీ ఆవు పేడ 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి మానవాళికి ప్రకృతికి మేలు చేసి పంటలు పండించే పని అవి చేస్తాయి, మనిషి చేయడు. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోపోవటం వల్లే అనుకుంటున్నాం. ఊరికే బొట్టులు పెట్టి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి జై గోమాత అంటే ఏమీ లేదు. ఇది మీలో ఎంతమంది మీ గ్రామాలకి మీ జిల్లాలకి వెళ్ళి నెలకి 2 రోజులు కనీసం 2 రోజులు సమయం ఇస్తాను అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి చూద్దాం. మీ అందరికీ నా నెంబర్ ఇస్తాను. మీరు ఫస్ట్ మీరందరూ ఒక టీం, ఎవరు ముందుకు వస్తారు రండి. దీంట్లో ఎవరు ముందుకు వస్తారు రండి. ఈయనకి తోడు ఇంకోళ్ళు కావాలి. రండి, కిందికి రండి. ఇక్కడ మీ 2 నెంబర్లు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు చేతులు ఎవరైతే ఎత్తారో వాళ్ళ అందరి దగ్గర మీ 2 నెంబర్లు ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే రాజవర్ధన్ రెడ్డి గారి పొలాన్ని ఎప్పుడైతే మీరు సందర్శిస్తానంటారో ఆయన అనుమతి తీసుకుని వీళ్ళందరినీ తీసుకుని మీరు వెళ్ళాలి. ఇది మీ బాధ్యత. ముందు మీ నెంబర్లు 2 ఇవ్వండి. జై గోమాత. నా పేరు లింగయ్య, మా సూర్యాపేట. నా నెంబర్ వచ్చేసి 9948310122 9948310122. నా పేరు నాగేశ్వరచారి, నేను తుర్కపల్లి. నా నంబరు 99 రాసుకోండి, 997032885885 అదే అనమాట. అయ్యా ఈ నెంబర్ రాసుకున్నారా? 9397032885. మొన్న సాయంత్రము ప్రవీణ్ నాగరాజు గారు వెళ్ళి దీన్ని తీసుకొచ్చారు. ఆయన కారులోనే దీన్ని ఎక్కించుకొచ్చి వీడియో పెట్టారు. చూడండి, స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ తిరిగి వచ్చింది. భవిష్యత్తులో ఇవన్నీ ఇలాగే తిరిగి రావాలి, ప్రతిదీ ఇలాగే తిరిగి రావాలి. ఇంకొకరు ఎవరో కలుస్తారు చెప్పండి. ఇప్పుడు ఈయన ఈ ప్రోగ్రామ్కి హైదరాబాద్ వాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇంకొకళ్ళు ప్రవీణ్ మీనా. నమస్తే, నా పేరు ప్రవీణ్ కుమార్. 9505940328. ఇది మొన్న అర్ధరాత్రి తీసుకొచ్చిన నంది, ఇది కార్లో తీసుకొచ్చినాం. 9505940328.
మీరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా తప్పకుండా వీల్లేదు. మీరు ఫస్ట్ రాజవర్ధన్ రెడ్డి గారి పొలం చూడండి, 2 రోజులు క్లాస్కి అటెండ్ అవ్వండి. తర్వాత నా పొలానికి పిలుస్తాను. ఇంకా శంకరపల్లిలో ఎయిర్పోర్ట్ దగ్గర వేరే రైతులు ఉన్నారు. ఇవన్నీ చూసినాక మీలో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి.